ఎందుకంటే దేవుడు మనల్ని ఏదో ఊరికే భయపెట్టడానికి మాటలు రాయించలేదు. మనం ఆయన పిల్లలం గనుక మన పిల్లల్ని ఎలా మనం కాపాడుకుంటున్నామో, ఇదిగో ఆయన మనల్ని కాపాడుకోవటానికి ఆరాటపడుతున్నాడు. ఈ ఆరాటం ఈనాటిది కాదు. ఏదైనా తోటలో నుంచి ఆయన పాపాన్ని మనలో నుంచి తొలగించడానికి, పాపములో మనం పడకుండా ఉండటానికి ఆయన ప్రణాళికలు వేస్తూనే ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఎప్పటి నుంచి దేవుడు ఆలోచిస్తున్నాడో చూడండి. ఎప్పటి నుంచి అంటే ఇది సునామీ కంటే, భూకంపం కంటే, అగ్నిపర్వతాలు బద్దలవటం కంటే భయంకరమైనది గనకనే ఒరే నాయనా దాని జోలికి వెళ్ళకండి అని ఇదిగో ఎన్ని మాటలు రాయించాడు. ప్రేమన వారలారా, ఎన్ని మాటలు! అవి అర్థమవుతున్నాయా? మీరు ఆలోచించండి. కన్నవారిని ఏడ్పించి, కన్న దేవుణ్ణి కూడా ఏడ్పించి, చివరికి మంచం మీదకి వెళ్ళి మనల్ని కూడా ఏడ్పించే ఈ పాపము ఎందుకు మన జీవితంలో ఉండాలి అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కొడుకుగా ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆశను కలిగి ఉంటారు. తండ్రికైతే ఆనందం. ఆ ఆనందం ఏంటో తెలుసా? నా కొడుకు ఎదిగాడు, ఇక వాడు చేతికొచ్చాడు, నాకేమైపోయినా పర్వాలేదన్నంత ధైర్యం వస్తుందండి కొడుకును చూడగానే. వారు ఇలా రారా అంటాడు కొడుకును. ఎందుకు తెలుసా? నిలబడరా అంటాడు. తన కొడుకు తనకంటే ఎత్తుగా కనబడుతున్నప్పుడు అబ్బా నాకు ఇంకేంటి, నా కొడుకు చెట్టంత అయ్యాడు అని ఎంత ధైర్యంగా ఉంటాడు నాన్న. తల్లి మురిసిపోతుంటది తన కూతురును చూసి. ఎందుకు తెలుసా? ఇక నేను పని చేయవలసిన అవసరం లేదు, నాకిద్దరు ఆడపిల్లలమ్మా, నాకిద్దరు ఆడపిల్లలు. ఎదుగుతుండగానే తల్లిదండ్రులకు పిల్లలను చూసినప్పుడు భరోసా. ఆ పిల్లలే తాగుబోతులై, ఆ పిల్లలే పాప బంధకాలలో ఉండి రేపో మాపో అన్నట్లుగా ఆరోగ్యాలు పోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందంటే నిజంగా ఏ తల్లికి ఆనందం ఉంటుంది, ఏ తండ్రికి సంతోషం ఉంటుంది చెప్పండి ప్రియమైన వారలారా? ఆలోచించండి. పెళ్లినాడే కోటి ఆశలతో నీ ఇంట్లోకి పెట్టింది నీ సగభాగం నీ భార్య. నువ్వు పాపపు బంధకాలతో ఉంటూ నీ ఆనందాన్ని నువ్వే వెతుకుంటూ నా కష్టం నేను తాగుతాను అన్నప్పుడు కలలన్నీ కళ్ళలైపోయి నీటి మీద రాతలైపోయి చేసిన ప్రమాణాలన్నీ ఇక నా జీవితం ఇంతే అని కుమిలిపోతుందే. తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ఏం చేస్తావు బిడ్డ, ఇదిగో ఈ జీవితం ఇంతే, సర్దుకొని పో అని మరలా పంపుతుంటే మారుతాడన్న నమ్మకం లేక, చచ్చిపోవాలనిపించినా చావలేక ఏంటి నా జీవితం అని ఇదిగో నిన్ను బట్టి ఒక ప్రాణం నీ ఇంట్లో కుమిలిపోతుందని ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా? అయినా పిల్లల మీదనే ప్రేమ లేని వాడికి భార్య మీద ఏం ప్రేమ ఉంటుందండి? అమ్మా నాన్న ఇంకా రాలేదని పసి హృదయాలు అడుగుతుంటే వస్తాడులే అని అబద్ధాలు చెప్పి విసిగిపోతుంటదండి తల్లి. ఎప్పటికో 12 గంటలకు ఉన్న వాళ్ళంతా కుటుంబాలతో ఇల్లు చేరి, కుటుంబాలతో భోజనం చేసి, పిల్లలతో ఆడుకుంటూ పడుకుంటుంటే మన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా ప్రేమన దేవుని పిల్లలారా? ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? 12 గంటలకు తాగి వెతుకుంటూ వచ్చి ఎలా తలుపు కొడతాడో తెలుసా? పిల్లలు ఉలిక్కి పడుతుంటారు. ఏంటమ్మా ఏం లేదు బిడ్డ అని గుండెలకు హత్తుకొని పడుకోబెడితే అప్పుడు తలుపు కొడుతుంటాడండి. ఆ పసి హృదయం ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఛీ, ఇదో బతికేనా? ఆ కుక్కను చూడు, పిల్లల మీద ప్రేమతో ఈ ఎండకు నా పిల్లలు ఏమైపోతారని నీడకు తెచ్చి కడుపున పెట్టుకుంటుంది. నువ్వు కడుపున కన్నా నీ పిల్లల మీద ఏదయ్యా నీకు ప్రేమ ఉందా? ఉంటే ఆ తాగుడుకు బానిస అవుతుంటావే,
నీ పిల్లల పసితనపు ఛాయలు, వాళ్ళు నవ్వులు చూస్తుంటే ఏదైనా వదలాలని కనిపించట్లేదా? నీ పిల్లల ప్రేమ కంటే, నీ పిల్లల పసినవ్వుల కంటే ఇదిగో నిన్ను చంపే ఆ మందు ఎక్కువైపోయిందా? ఆ మందు ఎక్కువైపోయిందా? ఆ బంధకాలలో నువ్వు బంధింపబడిపోయావా? ఆలోచించొక్కసారి. ఈరోజు కుటుంబాల చరిత్ర ప్రియమైన దేవుని పిల్లలారా, గయ్యాలిగా మారి ఎవరి జీవితాలలో ఇది ఉంది అది ఉంది అని సాధించే ఆ జీవితాలలో ఏమండి భర్తకు ఆనందం లేక, పిల్లలకు ఆనందం లేక మనమేమైనా బ్రతుకులేమైనా ప్రేమను వారలారా పాపపు బంధకాలలో ఈరోజు బంధింపబడ్డాం ప్రేమను వారలారా. ఆలోచించండి, పాపం ఎంత భయంకరమైంది అంటే ఇదిగో నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనము చేయించేది, నీ ఇంటిని నీ చేతులతో తగలబెట్టించేది ప్రియమైన వారలారా. ఇదిగో నీ చేతులతోనే నీ కుటుంబాన్ని చంపేది ప్రియమైన వారలారా. అది ఎంత భయంకరమైందో నీకు అర్థమవుతుందో ఒక్కసారి రాత్రి ఆలోచించు. పరలోకమందున్న దేవుడేమో ఆయన ఆరాట పడుతున్నాడు, నా పిల్లలు అందులో నుంచి ఎలాగైనా బయటికి రావాలి అని ఆయన ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తూ ఏదైనా ఒక మంచి మాట ఈ రాత్రి తగలకపోతుందా, నా పిల్లలు కరగకపోతారని ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, నా పిల్లలది రాతి గుండెలు కాదు, అవి మాంసపు గుండెలే. ఇదిగో నా మాటలు వెళుతున్నప్పుడు వారి అంతరంగం అనేది ఇదిగో రణరంగమైపోయి నేను మారిపోతానన్న ఆశ వారిలో కలుగుతుంది అని ఎదురు చూస్తుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే ఎవరినో ప్రేమించి ఎవరి కష్టాన్నో ఇదిగో ఇక్కడ పెట్టించి ఎవరినో ఇక్కడికి తీసుకుని వచ్చి మీ ముందు ఎందుకు నిలబెట్టాలి చెప్పండి? ఆశ చావదు కదండి ఆయనకి. నా పిల్లలు మారుతారు, నా పిల్లలు మారతారని ఇదిగో ఈరోజు కూడా ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైన వారలారా.